పప్పు శనగ కొనుగోళ్లకు మార్క్ఫెడ్ రంగం సిద్ధం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో మార్చి 25 నుంచి పంటను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని 12 మండలాలలో 37 రైతు భరోసా కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది శనగకు మద్దతు ధర క్వింటాకు 5,440 రూపాయలుగా ధర ఉందని వివరించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటను తీసుకురావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పప్పు శనగకి ఈ సంవత్సరానికి కనీస మద్దతు ధరగా 5,440 రూపాయలు క్వింటాల్గా మద్దతు ధరగా ప్రకటించడం జరిగింది. గత ఏడాది అయితే ఇది 5,335 రూపాయలు ఉండింది. దీన్ని 105 రూపాయలు ఈ సంవత్సరానికి పెంచడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే ఈ పప్పు శనగని 14,858 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ఇది 12 మండలాల్లో సాగు చేశారు. కాకపోతే మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల సోయింగ్స్ అనేటివి డిలే అవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా గత ఏడాది మనం మేజర్గా JG11 అనే వెరైటీని వేసుకుంటా ఉండేవాళ్ళు. దాంతో పోల్చినట్లయితే ఇప్పుడు కాక్టు బోల్డ్ అనేటివి శనగలు ఏదైతే పండించారో దానికి అధిక రేటు రావడం వల్ల రైతులంతా కూడా JG11 నుంచి కాక్టు బోల్డ్ వెరైటీలని వేసుకునేదానికి ఎక్కువ సుముఖత చూపించడం వల్ల ఎక్కువగా ఆ వెరైటీలు వేయడం జరిగింది. వాటికి ప్రస్తుతం మార్కెట్లో ధర దాదాపు 8,000 నుంచి 9,000 రూపాయల దాకా ఉంది. JG11కి మాత్రమే రేటు 6,000 నుంచి 6,200 మధ్యలో ఉంది. ఇప్పుడిప్పుడే శనగలు అనేటివి మార్కెట్లోకి రావడం మొదలుపెట్టాయి. మన నెల్లూరు జిల్లాలో కొంచెం లేటుగా సేవింగ్స్ జరగడం వల్ల మార్కెట్లో రావడం అనేది దాదాపు మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటి వారంలో మనం మార్కెట్లోకి వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ సమయంలో వ్యాపారస్తులు రేటు తగ్గించడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు రైతులు ఎలాంటి ప్యానిక్నెస్ గురి కాకుండా ముందుగానే మేము కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది అని తెలియజెప్పి ఎక్కడెక్కడైతే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామో అవన్నీ కూడా ముందుగానే తెలియపరచడం వల్ల రైతులు మన దగ్గర అమ్ముకునే దానికి సిద్ధంగా ఉంటారు. దీనివల్ల వచ్చేసి వ్యాపారస్తులు కూడా రేటు అనేది తగ్గించకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తీసుకున్నట్లయితే 1,14,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులు ఇచ్చింది. అదే మన నెల్లూరు జిల్లా తీసుకున్నట్లయితే ఇది 2,600 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేయడం జరుగుతుంది. మన పంట దిగుబడిలో 25% కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ 25% కంటే కూడా ఎక్కువ కొనుగోలు కావాలి అనుకున్నట్లయితే అంటే అప్పుడు కూడా కనీస మద్దతు ధరలో అంటే బయట బహిరంగ మార్కెట్లో రేటు పెరగకుండా కనీస మద్దతు ధర కంటే కూడా తక్కువ ఉన్నట్లయితే కొనుగోలు పరిమాణాన్ని పెంచుకునే దానికి ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకుని దాన్ని 40% వరకు కూడా పెంచుకునే దానికి అవకాశం. ముందుగా ఏంటంటే రైతు ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలి పంటని. అలా నమోదు చేసుకున్న తర్వాత వారు KYC కూడా చేస్తారు. ఇది రైతు భరోసా కేంద్రాల వద్ద ఇవి చేయడం జరుగుతుంది. CM యాప్లో నమోదు చేయడం జరుగుతుంది. ఇది మార్చి 1వ తారీఖు నుంచి దాదాపు 20వ తారీఖు దాకా ఈ రకంగా నమోదు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో రైతులు నమోదు చేసుకున్నారో వారి దగ్గర మేము ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు తెరిచి వారి వద్ద నుంచి కొనుగోలు చేసేదానికి మేము తగిన ఏర్పాట్లు చేస్తాము. కొనుగోలు మనం మార్చి 25వ తారీఖు నుంచి మనం మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్న శనగలను మాత్రమే కొనుగోలు చేయబడి ఉంటుంది. ఇప్పుడు రైతులు మన దగ్గర అమ్ముకున్న తర్వాత ఒక 10 రోజుల నుంచి 15 రోజుల్లోనే వాళ్ళకి వారి ఆధార్ అకౌంట్కి ఏదైతే ఆధార్ తోటి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్కి నేరుగా డబ్బులు అనేటివి జమ చేయడం అనేది జరుగుతుంది.